Hi students, good morning. Today class for second BCom C language అండి. ఓకే స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్లో ఫంక్షన్స్ స్టార్ట్ చేసామండి. ఓకే, ఫంక్షన్స్లో ఏంటంటే మనం ఫంక్షన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామో, అసలు ఫంక్షన్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటో తెలుసుకున్నాము. సో మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఫంక్షన్ అంటే ఏంటంటే బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పెర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఓకే, ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అండి. అది ఏం చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ టాస్క్, అంటే మనం ఆ బ్లాక్లో ఏదైతే కోడింగ్ ఇచ్చామో ఆ కోడింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఫంక్షన్ అనేది మెయిన్ ఫంక్షన్కి పైన రాయొచ్చు, కిందన్న రాయొచ్చు. సో ఫంక్షన్ ఏంటంటే బ్లాక్ ఆఫ్ కోడ్ కాబట్టి ఫంక్షన్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నామండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫంక్షన్ ప్రోటోటైప్, దెన్ ఫంక్షన్ డెఫినేషన్. సో ఫంక్షన్ ప్రోటోటైప్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఫంక్షన్ తీసుకుంటున్నామో ఆ ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ అనేది మనం మెయిన్ ఫంక్షన్లో రాస్తామండి. యాజ్ వెల్ యాజ్ ఆ మెయిన్ ఫంక్షన్లో ఏదైతే రాసామో ఫంక్షన్ని దాని ఇంప్లిమెంటేషన్ అనేది డెఫినేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫంక్షన్ టైప్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫంక్షన్ యొక్క సింటాక్స్. ఓకే, ఫంక్షన్ యొక్క సింటాక్స్కి వచ్చినప్పటికి ఏంటంటే రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్ ఆర్ పారామీటర్ లిస్ట్, పారామీటర్స్ లిస్ట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది సింటాక్స్ అండి. సో రిటర్న్ టైప్ అనేది ఇస్తాము, ఫంక్షన్ నేమ్ అనేది మనం వ్యాలిడ్ ఐడెంటిఫైయర్ తీసుకోవాలి అని చెప్పుకున్నాము. యాజ్ వెల్ యాజ్ కీబోర్డ్స్ ఆర్ రిజల్వ్ వర్డ్స్ అనేది మనం ఫంక్షన్ లాగా తీసుకోకూడదు. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్ లిస్ట్లో ఏంటంటే మనం ఏదైతే మనం ప్రోటోటైప్లో ఇస్తున్నామో డెఫినేషన్కి ఏదైతే ఫంక్షన్ యూజ్ అవుతుందో ఆ పారామీటర్స్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఏమన్నా ఒకటేనండి, ఆ రెండింటిని కూడా మన ఫంక్షన్ నేమ్లో అనేది ఇవ్వాలి. సో దిస్ ఈజ్ ది ప్రీవియస్ క్లాస్ అండి. సో మనం ప్రీవియస్గా మనం ఏం డిస్కస్ చేసామంటే ఒక ఫంక్షన్ కోసం ఒక ప్రోగ్రామింగ్ అనేది రాసుకున్నామండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్, టైప్స్. ఓకే, యాక్చువల్, ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే మనం ప్రీవియస్గా తెలుసుకున్నాము, ఒక కోడింగ్ అనేది రాసుకున్నామండి. సో ఒకసారి రాసుకోవచ్చు. ఏబీసీ అని తీసుకుని మనం ఇక్కడ ఏం చేసామండి, ఇంటి ఏబీసీ డిఫైన్ చేసిన తర్వాత మనం ఇక్కడ సి ఈక్వల్ టు ఎడిషన్ ఆఫ్ ఏ కమా బి అని ఇచ్చామండి. ఓకే, జస్ట్ ఏంటంటే ఎస్టర్డే ప్రోగ్రామింగ్ జస్ట్ మన యాక్చువల్ పారామీటర్స్ కోసం మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఏబి అనేది ఎంటర్ చేశాక మనం స్కాన్ చేసామండి. ఓకే, ఏబిసి అనేది ఎంటర్ చేశాక మనం స్కాన్ చేసాం. ఓకే, ప్రింట్ఎఫ్లో ఏం రాసాం, ఎంటర్ ఏ కమా బి వాల్యూస్, దెన్ స్కాన్ చేసామండి. స్కాన్ చేసాం %d యాంపర్సెంట్ ఏ కామా యాంపర్సెంట్ బి. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత మనం ఏబి వాల్యూస్ అనేది రీడ్ చేసిన తర్వాత మనం సికి ఏం రాసామండి, ఎడిషన్ ఆఫ్ ఏ కామా బి అని 2 ఆర్గ్యుమెంట్స్ అనేది మనం ఇక్కడ పాస్ చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా రాసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేసాం, ప్రింట్లో
జస్ట్ ఇక్కడ ఏ డెఫినేషన్ రాయకుండా ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది మనం అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ రాస్తామని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏం రాసాం, జస్ట్ ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ రాసాం. సో దీన్ని ఏమని కాల్ చేస్తామంటే ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ అని కాల్ చేస్తామండి. సో ఇక్కడ ఏం చేస్తాం, ప్రింట్ఎఫ్లో ఎడిషన్ని ప్రింట్ చేసాం. ఎడిషన్ ఈజ్ అని పెట్టి యాంపర్సండ్ సి అని పెట్టామండి. సో ఇదేంటి, మనకి మెయిన్ ఫంక్షన్లో ఒక కోడింగ్ అనేది రాసాం. సో ఇక్కడ ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ అనేది రాసాము. సో ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఏం రాస్తాం, మనం అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ అనేది రాయాలండి, మెయిన్ ఫంక్షన్ రాయాలి. సో మనం అంతకన్నా ముందు ఏం చేసాం, మెయిన్ ఫంక్షన్కి ఇంట్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ ఇంట్ అంటే 2 ఇంటిజర్ వాల్యూస్ అనేవి తీసుకున్నామని ఏం చేసాం, మనం ఫస్ట్గానే డిఫైన్ చేసామండి గ్లోబల్గా. దెన్ వచ్చినప్పటికి ఏంటంటే ఇక్కడ ఓకే మనకి జస్ట్ ప్రోటోటైప్ అనేది రాసాం, ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ రాసాం. సో ఫంక్షన్ యొక్క డెఫినేషన్ రాస్తున్నాం ఇక్కడ. ఓకే, ఫంక్షన్ యొక్క డెఫినేషన్. సో మనం ఏం తీసుకున్నామంటే ఫంక్షన్ ఎడిషన్ అని ఫంక్షన్ తీసుకున్నాం. అక్కడ ఏ విధంగా అయితే తీసుకున్నామో సేమ్ అదే విధంగా ఎడిషన్ అనే ఫంక్షన్ తీసుకుని ఇక్కడ ఏం చేస్తామంటే ఏబి అని ఇచ్చాం కాబట్టి మనం ఏబి అనేది దేంట్లో ఉండాలి, ఇంటీజర్ టైప్లో ఉండాలి. సో ఇంటీజర్ టైప్లో మనం ఒక 2 పారామీటర్స్ అనేవి తీసుకున్నాం. ఇంటూ ఎక్స్ కామా వై అని 2 పారామీటర్స్ అనేది మనం తీసుకున్నామండి. సో దీన్ని ఏమంటున్నాము, డెఫినేషన్, ఫంక్షన్ యొక్క డెఫినేషన్. సో ఫంక్షన్ని డిఫైన్ చేస్తుంది, ఫంక్షన్ యొక్క డెఫినేషన్. సో ఇక్కడికి వచ్చేసినప్పటికీ ఏంటంటే మన ఫంక్షన్ యొక్క డెఫినేషన్లో సో ఇక్కడ ఏం చేస్తాం, మళ్ళీ ఇంటూ జెడ్ అనేది డిక్లేర్ చేసి జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని తీసుకున్నామండి. ఓకే, ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటి, మనం తీసుకున్న ఏబి వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవి ఏమేమి ఇక్కడ టెంపరీగా ఇక్కడ ఏ ఇక్కడ బి అని స్టోర్ అయిపోయాయి. సో దీని యొక్క పారామీటర్స్ ఇక్కడ ఏబిని ఎక్స్ వైని టెంపరీగా తీసుకున్నాము. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంటూ జెడ్. సో జెడ్ అనేది డిక్లేర్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసామంటే డిక్లేర్ చేసామండి. సో నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ జెడ్. సో జెడ్ అనేది రిటర్న్ చేయమని చెప్పాం. ఓకే, గెట్ సిహెచ్ మన ఫంక్షన్ అవుట్ ఆఫ్ ది వచ్చేసామండి. సో దిస్ ఈజ్ ది ఫంక్షన్. సో ఇక్కడ ఏంటంటే మనకి జెడ్ అనేది ఎక్స్ ప్లస్ వై. సో ఏదైతే ఏబి వాల్యూస్ తీసుకున్నామో ఆ వాల్యూస్ అనేది మనకి ఇక్కడ జెడ్లో స్టోర్ అయి ఉంటాయండి. ఓకే, ఈ విధంగా స్టోర్ అయిన జెడ్ మనకి దేనికి రిటర్న్ చేస్తుందండి, ఈ ఫంక్షన్ ఏముంది, ఎడిషన్ అనే ఫంక్షన్కి రిటర్న్ చేస్తుంది. ఓకే, ఎడిషన్ అనే ఫంక్షన్కి రిటర్న్ చేస్తూ ఇది ఎక్కడైతే మెయిన్ ఫంక్షన్లో ఉందో అక్కడికి అసైన్ అయిపోతుందండి. ఓకే, జెడ్ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 తీసుకున్నాం అనుకోండి. సో 5 + 5 జెడ్ ఈక్వల్ టు 10 అనేది ఉంది. సో ఇక్కడ రిటర్న్ 10 జెడ్ అనేది 10 రిటర్న్ చేయడానికి రెడీగా ఉంది. సో ఎక్కడికి రిటర్న్ చేయాలి, మనం మెయిన్ ఫంక్షన్కి అనేది రిటర్న్ చేయాలి. సో బై యూజింగ్ ది ఎడిషన్. సో ఎడిషన్ అయితే ఫంక్షన్ ఎక్కడైతే ఉందో ఆ ఎడిషన్ ఫంక్షన్కి మనకి ఏమవుతుందంటే జెడ్ ప్లేస్లో 10 అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ జెడ్ ప్లేస్లో 10 అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఎడిషన్ ప్లేస్లో ఈ ప్లేస్ అంతట్లో ఏమొచ్చిందండి, 10 అనేది వచ్చింది. సో యాక్చువల్గా మనకి 10 అనేది దేనికి అసైన్ చేస్తుందండి, ఎడిషన్ అనేది సికి అసైన్ చేస్తుంది. సో మనకి ఏమవుతుంది, సి ఈక్వల్ టు 10 అవుతుంది. ఓకే, సో ఏమవుతుంది, ప్రింట్ ఎడిషన్ ఈజ్ సి వాల్యూ ఎంతండి, 10. సో ఈ విధంగా ఏంటంటే మనం ఇక్కడ ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ అనేది ఇక్కడ రాస్తే, ప్రోటోటైప్ అనేది మనం మెయిన్ ఫంక్షన్లో రాసి దాని యొక్క డెఫినేషన్ అనేది అవుట్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్ అనేది రాస్తాం. సో ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది ఎస్టర్డే క్లాస్లో చెప్పుకున్నదండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం దేనికోసం డిస్కస్ చేసుకుంటున్నామండి, యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏంటంటే మనకి ఏదైతే యాక్చువల్గా ఇచ్చామో, సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ అని 2 టైప్స్ ఉంటాయండి. ఓకే, యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్. సో ఫంక్షన్లో మనం ఎక్కడైతే పారామీటర్స్ ఇచ్చామో వాటిని ఏం కాల్ చేస్తామండి, పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడికి యాక్చువల్కి వచ్చినప్పటికి ఏంటంటే మెయిన్ ఫంక్షన్లో మనం ఫంక్షన్లో డిఫైన్ చేయడానికి ఏ అయితే ఇచ్చామో వాటిని ఏమంటామంటే మనం యాక్చువల్ పారామీటర్స్ అని అంటాం. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్లో ఇది ఏదైతే ఉన్నాయో ఎడిషన్ ఆఫ్ ఏ కామా బి ఏదైతే ఉన్నాయో దాన్ని ఏమంటామంటే యాక్చువల్ అని కాల్ చేస్తామండి. యాక్చువల్ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అని కాల్ చేస్తాం. సో ఏ కామా బిని యాక్చువల్ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అని కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫార్మల్ అని ఏం కాల్ చేస్తామంటే మనం ఏదైతే ఫంక్షన్ యొక్క డెఫినేషన్లో డిఫైన్ చేసామో వాటిని ఏమని కాల్ చేస్తామంటే వీటిని
ఫార్మల్ అని కాల్ చేస్తామండి. ఓకే, ఫార్మల్ పారామీటర్స్ అని మనం డెఫినేషన్లో ఉన్న వాటిని కాల్ చేస్తాము. యాక్చువల్ అంటే ఏంటంటే మనం ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్లు ఏదైతే రాసామో వాటి కోసం కాల్ చేస్తామండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది యాక్చువల్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, యాక్చువల్ అనేవి ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్లో డిఫైన్ చేస్తాము, అది మెయిన్ ఫంక్షన్లో ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఫార్మల్ అనేది మనకి ఫంక్షన్ యొక్క డెఫినేషన్లో కాల్ చేస్తామండి. సో ఇది ఎక్కడ ఉంటుంది మనకి? అవుట్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్. అంటే మనం ఏదైతే ఫంక్షన్ ఓన్గా డిఫైన్ చేసుకున్నామో ఆ డెఫినేషన్ అనేది మనకి ఏమవుతుందంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఇస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది యాక్చువల్ అండ్ ఫార్మల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఫంక్షన్లో టైప్స్ అండి. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి? ఓకే, సో ఈ టైప్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సింటాక్స్ రాసుకోవచ్చండి, ఫంక్షన్ సింటాక్స్. సో దాని ద్వారా మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, మనం సింటాక్స్ రాసినప్పుడు మనం ఏం చేస్తున్నామండి, డెఫినేషన్ అంటే ఏంటి, ప్రోటోటైప్ ఉంటుంది, ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి టూ పారామీటర్స్ అనేది మనం బేస్ చేసుకుని ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మనం డిఫైన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రిటర్న్ టైప్. సో ఫంక్షన్ అనేది మనం దేన్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్. ఓకే, మన ఫంక్షన్స్ యొక్క టైప్స్ అండి. సో ఫంక్షన్ టైప్ ఏంటంటే కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకే, ఆర్ ఫంక్షన్స్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఏ విధంగా మనం కేటగరైజ్ చేస్తున్నామన్న దానికోసం మనం తెలుసుకుంటే మనకి ఏంటంటే దేని బేస్ చేసి చేస్తామంటే రిటర్న్ టైపు. ఓకే, ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ యాజ్ వెల్ యాజ్ ఏ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ యూజ్ చేసి మనం ఈ కేటగిరీ అనేది మనం చెప్పుకుంటాం. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే బేస్డ్ ఆన్ ది ఫంక్షన్ రిటర్న్ టైప్ అండ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్. సో రిటర్న్ టైప్ మీద ఆర్గ్యుమెంట్ లిస్ట్ మీద బేస్ అయ్యి కేటగరైజేషన్ అనేది 4 టైప్లా చేశారండి. సో 4 టైప్స్లా మనం కేటగరైజ్ అనేది చేసాం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ 4 టైప్స్ ఏంటంటే మనకి రిటర్న్ టైప్ ఏముంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకి పారామీటర్ లిస్ట్ అనేది ఏముంటుంది. ఓకే, ఇక్కడ 4 టైప్స్ అండి. ఓకే, ఇక్కడ 4 టైప్స్ వచ్చినప్పటికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్ అండ్ నో ఆర్గ్యుమెంట్స్. ఓకే, దిస్ ఈజ్ వన్ టైప్ అండి క్లాసిఫికేషను. సెకండ్ థింగ్ వచ్చి ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ అండ్ నో ఆర్గ్యుమెంట్ లిస్ట్. ఆర్గ్యుమెంట్స్ అన్న ఆర్గ్యుమెంట్ లిస్ట్ అన్న ఒకటేనండి. థర్డ్ క్లాసిఫికేషన్ వచ్చి ఫంక్షన్ విత్ no return type and with arguments. And last thing వచ్చి function with return type and arguments. సో ఈ 4 టైప్ ఆఫ్ కేటగిరీస్ని మనం ఏం చేస్తామంటే రిటర్న్ టైపు అండ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ని యూజ్ చేసుకుని మనం డిఫైన్ చేసామండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్ అండ్ నో ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ ఏంటంటే ఫంక్షన్కి రిటర్న్ టైపు ఉండదు, యాజ్ వెల్ యాజ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ కూడా ఉండదు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది ఫంక్షన్ విత్ నో
రిటర్న్ టైప్ అండ్ నో ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ అండ్ నో ఆర్గ్యుమెంట్స్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫంక్షన్లో రిటర్న్ టైప్ ఉంటుంది కానీ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉండవు. ఓకే, రిటర్న్ టైప్ అనేది ఉంటుంది, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్ అండ్ విత్ ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ రిటర్న్ టైప్ ఉండదు, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇక్కడ రిటర్న్ టైప్ ఉంటుంది, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉండవు. ఫస్ట్ ఏంటంటే రిటర్న్ టైప్ ఉండదు, ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఉండదు. ఫోర్త్ ఏంటంటే రిటర్న్ టైప్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్ లిస్ట్ కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ 4 టైప్స్ అండి. సో దీనికి సింటాక్స్ ఉంటుంది అండ్ ఒక ప్రోగ్రామింగ్ కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు తెలియవలసిన ఇంకొక టెర్మినాలజీ ఏంటంటే కాలింగ్ ప్రోగ్రామ్ అండ్ కాల్డ్ ప్రోగ్రామ్. కాలింగ్ కాల్, ఓకే, కాలింగ్ ప్రోగ్రామింగ్, కాల్డ్ ప్రోగ్రామ్. సో ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పటికీ ఏంటంటే మనకి మెయిన్ ఫంక్షన్ ఏదైతే కాల్ చేస్తుందో దాన్ని ఏమంటామంటే కాల్ ప్రోగ్రామ్ అని కాల్ చేస్తామండి. సో కాల్డ్ కాలింగ్. సో ఏదైతే మెయిన్ ఫంక్షన్ కాల్ చేస్తుందో దాన్ని ఏమంటామంటే కాల్ ప్రోగ్రామ్ అని అంటాం. సో ఏదైతే ఫంక్షన్ కాల్ చేయబడుతుందో దాన్ని ఏమంటామంటే కాలింగ్ ప్రోగ్రామింగ్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఫంక్షన్లో ఒక ప్రోగ్రామింగ్ రాసినప్పుడు దాన్ని కాల్ చేస్తే దాన్ని ఏమంటామంటే కాలింగ్ ఫంక్షన్ కాల్ చేస్తామండి. సో మనకి ఏంటంటే డెఫినేషన్స్ చూసుకున్నప్పుడు మనకి వస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనకి ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్ నో రిటర్న్ టైప్ కోసం మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఇన్ దిస్ కేటగిరీ ఆఫ్ ది ఫంక్షన్ మెయిన్ ప్రోగ్రామ్ విల్ నాట్ సెండ్ ఎనీ ఆర్గ్యుమెంట్ టు ద ఫంక్షన్ అండ్ ఫంక్షన్ విల్ నాట్ సెండ్ ఎనీ వాల్యూస్ టు ద మెయిన్. ఓకే, ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫంక్షన్ నుంచి మనకి ఏమవుతుందండి, మనకి ఇక్కడ ప్రోటోటైప్ అనేది రాసుకుంటున్నాం మెయిన్ ఫంక్షన్లో. సో మన ఫంక్షన్లో ఏం రాస్తున్నాము అంటే మన యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఏం రాస్తున్నాం ఫంక్షన్ యొక్క డెఫినేషన్. అంటే మనం ప్రోటోటైప్ ఏది ఇచ్చామో మెయిన్లో దానికే ప్యారలల్గా మనం ఏం చేస్తున్నామంటే ఫంక్షన్ అనేది మనం రాసుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటంటే నో రిటర్న్ టైప్ నో ఆర్గ్యుమెంట్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం మెయిన్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ అనేది ఇస్తున్నాం. ప్రీవియస్గా మనం ఏం చేస్తాము సి ఈక్వల్ టు ఎడిషన్ ఆఫ్ ఏ కమ పి, ఏ కమ బి అని ఇచ్చాం. సో వాటిని ఏమంటాం మనం ఆర్గ్యుమెంట్స్ అని కాల్ చేస్తాం. సో ఏంటి ఆర్గ్యుమెంట్స్ అనేది మనం ఫంక్షన్లోకి వెళ్ళాయి. ఓకే, మన ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఏమొచ్చింది డెఫినేషన్ అది క్రియేట్ చేసి దాన్ని ఏం చేస్తాము రిటర్న్ జెడ్ అని ఇచ్చాం. ఓకే, రిటర్న్ జెడ్ అని ఇచ్చాం. సో రిటర్న్ జెడ్ ఇచ్చినప్పుడు ఏం చేసింది మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చింది కదా. సో కంట్రోల్ అనేది మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చి ఆ జెడ్ వాల్యూ ఏదైతే ఉందో అది సిలో స్టోర్ అయ్యి ఎడిషన్ ఈజ్ అని వచ్చి సి వాల్యూ ఏదైతే ఉందో ఆ స్టోర్ అది అనేది ప్రింట్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్ అంటే ఏంటంటే మనకి ఫంక్షన్ అనేది ఏమీ రిటర్న్ చేయదంట. అంటే ప్రీవియస్గా చూసినట్లు మనకి చూస్తే ఏం రిటర్న్ చేసిందండి జెడ్ అనే దాన్ని మనకి రిటర్న్ చేసింది. ఓకే, మెయిన్ ఫంక్షన్కి జెడ్ అనేది రిటర్న్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే అటువంటి టైప్ ఏమి ఉండదంటే రిటర్న్ చేసేది ఏమి ఉండదంట. అండ్ నో ఆర్గ్యుమెంట్స్. నో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే మెయిన్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయండి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ అనేది మెయిన్ ఫంక్షన్లో ఉంటాయి, మెయిన్ ఫంక్షన్లో ఉంటాయి. ఇక్కడ రిటర్న్ టైప్ అనేది ఎక్కడ ఉంటుందంటే మన ఫంక్షన్లో ఉంటుందండి, మన యూజర్ డిఫైన్ ఫంక్షన్లో ఉంటుంది. సో ఏంటంటే మనకి సింపుల్గా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే మనకి నో రిటర్న్ టైప్ నో ఆర్గ్యుమెంట్. సో ఎప్పుడైతే రిటర్న్ టైప్ అనేది లేదో అంటే ఏంటంటే రిటర్న్ టైప్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్కి మ్యాక్సిమం ఏంటంటే రిటర్న్ ఎక్కడికి అవుతుందంటే మెయిన్కే అవుతుందండి. సో ఎప్పుడైతే రిటర్న్ టైప్ అనేది లేదో మనకి ఏం చేస్తామంటే సింపుల్గా మనం ఏం చేస్తున్నాం ప్రింట్ సి అంటే రిజల్ట్ ఎక్కడ ప్రింట్ చేస్తున్నాము ప్రీవియస్ దాంట్లో మనం మెయిన్ ఫంక్షన్లో ప్రింట్ చేసాం. ఓకే, గుర్తుందా మెయిన్ ఫంక్షన్లో మనం ఏం చేసాం ప్రింట్ ఎఫ్ ఎడిషన్ ఈజ్ అని % d పెట్టి కామా సి పెట్టాం. సో ఏంటి సి యొక్క అవుట్పుట్ అక్కడ ప్రింట్ అయింది, మనకు మెయిన్ ఫంక్షన్లో ప్రింట్ అయింది. ఇక్కడ ఏంటంటే ఈజీ టెర్మినాలజీ ఏంటంటే మనకి ఎప్పుడైతే నో రిటర్న్ టైప్ అని వచ్చిందో మనకి సో నో రిటర్న్ టైప్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి మన యొక్క అవుట్పుట్ అనేది మనం ఎక్కడ రాస్తామంటే మనం ఏదైతే ఫంక్షన్ తీసుకున్నామో ఆ ఫంక్షన్లో రాస్తామండి. ఓకే, మనం ఈ 4 టైప్స్ కోసం డిస్కస్ చేసుకున్నాక ఆ కీ పాయింట్ మనకు తెలుస్తుంది. ఓకే, సో మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి సింటాక్స్ రాసుకుందామండి. సింటాక్స్ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. సో మనకి ఏం చెప్తున్నాడు మెయిన్ ఫంక్షన్లో మనం ఆర్గ్యుమెంట్స్ రాస్తామని చెప్పుకున్నాం. సో మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్ రాస్తాం కాబట్టి ఫంక్షన్ ఎక్కడ రాస్తాం మనం ఫంక్షన్ అనేది రాసాము బట్ ఆర్గ్యుమెంట్స్ మనం ఏమీ ఇవ్వలేదు.
ఒకటి గుర్తుపెట్టుకోండి, రిటర్న్ టైప్ అంటే అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ఆర్గ్యుమెంట్స్ అంటే మనం ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్కి ఏదైతే కాల్ చేయాలనుకుంటున్నామో ఆర్గ్యుమెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా మనం మెయిన్ ఫంక్షన్లో మాత్రమే రాయాలి. ఓకే, ఎందుకంటే మన ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మెయిన్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఫంక్షన్ యొక్క డెఫినేషన్ కాల్ అవ్వాలంటే ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ కాల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఏం చేస్తున్నామంటే మెయిన్లో ఫంక్షన్ అనేది రాసాం. సో ఫంక్షన్ రాసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వలేదు. ఓకే, ఇది సాటిస్ఫై అయింది. ఓకే, నో ఆర్గ్యుమెంట్స్ అనేది మనం ఇచ్చాం. నెక్స్ట్ ఏంటంటే మనం ఫంక్షన్ రాయాలి కదా. సో ఇక్కడ ఫంక్షన్ ఏమి ఇచ్చాము, సో ఈ ఫంక్షన్ మనం కాల్ చేయాలి కదా. సో ఏం చేసాం, మనం ఫస్ట్ మెయిన్లోకి వెళ్ళామండి. మెయిన్లోకి వెళ్తే ఇక్కడ ఫంక్షన్ కాల్ చేయమని ఉంది, బట్ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేవు. సో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేనప్పుడు మనం ఏం చేస్తాము, ఫంక్షన్ ఎక్కడైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడిషన్ అని తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఎడిషన్ అని తీసుకుంటే మనకి ఎడిషన్ ఫంక్షన్ కాల్ అవుతుంది కదా. సో అదే టైప్లో మనకి ఫంక్షన్ అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఓకే, ఫంక్షన్ అనేది కాల్ అయింది వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. సో ఏ ఆర్గ్యుమెంట్స్ లేకుండా మనకి ఫంక్షన్ అయితే కాల్ అయ్యింది. సో మన ఫంక్షన్లో కూడా మనం స్టేట్మెంట్స్ రాస్తాం కదా. సో స్టేట్మెంట్స్ అనేవి మనం రాసాము. నెక్స్ట్ ఏంటో క్లోజ్ చేసాము. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్ అండ్ నో ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇక్కడ ఏం చేసాం, మెయిన్ ఫంక్షన్లో ఫంక్షన్ అనేది రాసామండి. ఇక్కడ నో ఆర్గ్యుమెంట్స్, సో ఆర్గ్యుమెంట్స్ ఏమీ ఇవ్వలేదు. యాజ్ వెల్ యాజ్ ఫంక్షన్లో ఏం చేసాం, మనం ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఫంక్షన్ని కాల్ చేసామండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం ఈ ఫంక్షన్లో స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో జస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రోగ్రామేటిక్గా చూసినప్పుడు మనకి ఈ డిఫరెన్స్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి రిటర్న్ టైప్ అని చెప్తున్నాం కదా. సో రిటర్న్ టైప్ అంటే ఏంటంటే మనం ఏ వాల్యూ అనేది మనం అవుట్పుట్లో ప్రింట్ చేయాలని దాన్ని ఏమంటామంటే రిటర్న్ టైప్ అంటామండి. సో మన అవుట్పుట్ అనేది మెయిన్ ఫంక్షన్లో ప్రింట్ అవ్వాలా, మనం తీసుకున్న ఫంక్షన్లో ప్రింట్ అవ్వాలా అనే దాని మీద ఏం బేస్ ఏమి ఉంటుందంటే ఈ రిటర్న్ టైప్. నో రిటర్న్ టైప్ అంటే ఏంటంటే మన ఫంక్షన్లో ప్రింట్ అవుతుంది. సరిగ్గా గుర్తుపెట్టుకోండి, నో రిటర్న్ టైప్ అని ఎక్కడ వచ్చిందా అది మన అవుట్పుట్ ఎక్కడ ప్రింట్ అవుతుందండి, మన ఫంక్షన్లో ప్రింట్ అయిపోతుంది. రిటర్న్ టైప్ అని వచ్చిందనుకోండి, సో రిటర్న్ టైప్ వస్తే ఏంటంటే కంపల్సరీ ఫంక్షన్ అనేది మెయిన్ ఫంక్షన్కి ఆన్సర్ పంపుతుంది. సో ఈ మెయిన్ ఫంక్షన్లో మనం ఈ మెయిన్ ఫంక్షన్ నుంచి మనకి ఆన్సర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మరి ఇంకోసారి చెప్తున్నానండి, నో రిటర్న్ టైప్ అన్నప్పటికీ ఏంటంటే మనకు నో రిటర్న్ టైప్ కాబట్టి మన ఫంక్షన్ ఏదైతే ఫంక్షన్ మనం రాసుకున్నామో ఆ ఫంక్షన్లో ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయో డైరెక్ట్గా ప్రింట్ అయిపోతాయి. సో దాంట్లోనే మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. మళ్ళీ మనం ఫంక్షన్కి వెళ్ళక్కర్లేదండి. ఇన్ కేస్ మనం రిటర్న్ టైప్ అని రాసామనుకోండి, ఫంక్షన్లో కనుక రిటర్న్ టైప్ వస్తే కంపల్సరీగా మనకి ఏమవుతుందంటే మళ్ళీ మెయిన్ ఫంక్షన్కి వెళ్ళి అందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ మనం కాల్ చేయాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే రిటర్న్ టైప్ అంటే ఏంటి అసలు. ఓకే, రిటర్న్ టైప్ అంటే ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ డేటాని అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాము అన్నదాన్ని మనం ఏం చేస్తామంటే రిటర్న్ టైప్ లాగా పెడతామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ మెయిన్ అని పెట్టామనుకోండి, ఫంక్షన్లో ఇంట్ మెయిన్ అని పెట్టాం. లేకపోతే ఫంక్షన్ ఇందాక ప్రీవియస్గా ఏం పెట్టామంటే ఇంటి ఎడిషన్ పెట్టాం. ఓకే, ఇంటి ఎడిషన్ అంటే ఏంటి, కంపల్సరీగా మనకి వచ్చిన ఆన్సర్ అనేది ఇంటీజర్ వాల్యూ అవి ఉండాలి. లేకపోతే క్యారెక్టర్ మెయిన్, ఇవి ఏంటంటే మనం బేసిక్గా యూజ్ చేయమండి. సో ఏంటంటే మనకి సిస్టమ్ అనేది కొన్ని డైనమిక్గా చేస్తుంది కాబట్టి కంపారిజన్లో మనకి ఏంటంటే ఏదైతే ఉందో దాన్ని బట్టి టైప్ కన్వర్షన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకు మెయిన్ అని పెట్టి వదిలేసామంటే మనకి డిఫాల్ట్గా ఇంటీజర్ వాల్యూ తీసుకుంటుందండి. ఓకే, మెయిన్ అని పెట్టి వదిలేస్తున్నాం మన ప్రోగ్రామ్స్లో. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇంటీజర్ వాల్యూ డైరెక్ట్గా తీసేసుకుంటుంది. ఇన్ కేస్ మనం ఇంట్ అని డిక్లేర్ చేస్తే ఇంట్ అవుతుంది, ఫ్లోట్ అని డిక్లేర్ చేస్తే ఫ్లోట్ వాల్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ కూడా తీసుకోలేని సిచ్యువేషన్లో ఏంటంటే మనం ఏం పెట్టాలంటే వాయిడ్ అని పెట్టాలండి. సో వాయిడ్ అంటే ఏంటంటే కెనాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. సో ఏ వాల్యూ కూడా మనం రిటర్న్ చెయ్యాలి అనుకోవటం లేనప్పుడు ఏం చేస్తామంటే వాయిడ్ అనే రిటర్న్ టైప్ అనేది పెడతామండి. సో వాయిడ్ అని ఎక్కడ పెట్టామో మనకి ఏంటంటే నో రిటర్న్ టైప్ అని వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రోగ్రామ్ చూడొచ్చు. జస్ట్ మనం ఒకటి చూసినట్లయితే అంటే ఈ కేటగిరీస్లో ఒకటి తెలుసుకున్నట్లయితే రిమైనింగ్ కూడా మనకు ఆటోమేటిక్గా మనకు ఓన్గా చదువుకోవడానికి ఉంటుందండి. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్ అండ్ నో ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ వచ్చేసి మనం ప్రోగ్రామింగ్ రాసుకుంటున్నామండి. హెడర్ ఫైల్స్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నాము.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి నో రిటర్న్ టైపు నో ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం నో రిటర్న్ టైప్ అన్నప్పుడు ఏం చెప్పుకున్నామంటే ఎటువంటి రిటర్న్ టైప్ అనేది మనం రిటర్న్ చేయనప్పుడు మనం వాయిడ్ పెట్టుకోవాలి. సో వాయిడ్లో ఎడిషన్ అనే ఒక ఫంక్షన్ రాసాము. సో ఏంటంటే ఈ టైప్లో ఏం చేస్తామంటే మనం ప్రీవియస్గా చెప్పుకున్న దాన్ని ఒక్కసారి మనం రిమైండ్ చేసుకుంటే మనం ఏం పెట్టుకున్నామంటే ప్రీవియస్గా మనం ఇంట్ ఎడిషన్ ఆఫ్ ఇంట్ అని పెట్టుకున్నాం. ఓకే, ప్రీవియస్ చెప్పుకున్న మనం ఎగ్జాంపుల్లో ఇంట్ ఎడిషన్ ఆఫ్ ఇంట్ అని పెట్టుకున్నాం. ఓకే, మెయిన్ ఫంక్షన్ పైన. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకు నో రిటర్న్ టైప్ నో ఆర్గ్యుమెంట్స్ కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే నో రిటర్న్ టైప్. సో ఏ టైపు కూడా మనకి రిటర్న్ చేయదు కాబట్టి వాయిడ్ పెట్టేసాం. ఓకే, నెక్స్ట్ ఎడిషనల్ ఫంక్షన్ నేమ్ రాసాం. సో ఇక్కడ ఏంటంటే నో ఆర్గ్యుమెంట్స్ కాబట్టి సింపుల్గా మనం ఏం చేసాము ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఇలా బ్రాకెట్ పెట్టి వదిలేసామండి. సో మనకి ఇక్కడే మనకి డెఫినేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఏం చెప్పుకున్నాం నో రిటర్న్ టైప్ కాబట్టి మనకి నో రిటర్న్ టైప్ దేని రిప్రజెంట్ చేస్తుంది, వాయిడ్ అని పెడితే మనకి రిటర్న్ టైప్ అనేది ఏమీ ఉండదని రిప్రజెంట్ చేసింది. యాజ్ వెల్ యాజ్ నో ఆర్గ్యుమెంట్స్. సో నో ఆర్గ్యుమెంట్స్ కాబట్టి మనకు ఆర్గ్యుమెంట్స్ అనేది ఇక్కడ ఏం పాస్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ ఏంటంటే మెయిన్. ఓకే, మెయిన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి జస్ట్ ఫంక్షన్ ఒకటే ఉంటుందండి. ఎందుకంటే మనకి ఏంటి ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేవు. సో ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేనప్పుడు మనకి ఇక్కడ ఏమి ప్రింట్ చేయక్కర్లేదు, స్కాన్ చేయక్కర్లేదు. ఓకే, ఇక్కడ ఏంటి జస్ట్ ఎడిషన్ ఆఫ్ అని ఇచ్చేసాం. సో నో ఆర్గ్యుమెంట్స్తో ఇచ్చేసాం. సో ఇప్పుడేం చేస్తాము, మనం ఏం చెప్పుకున్నాము ఈ విధంగా నో రిటర్న్ టైప్ నో రిటర్న్ టైప్ వచ్చిందంటే మనం ఏం చేస్తాము, మన అవుట్పుట్ అంటే ప్రింట్ ఏంటి మనం పారామీటర్స్ తీసుకోవడం కానీ పారామీటర్స్ యొక్క ఆన్సర్ అనేది మనకి ప్రింట్ అవ్వడం కూడా మనం ఎక్కడ ఉంటుందని చెప్పాను, ఫంక్షన్లో ఉంటుందని చెప్పాం. సో ఏం చేస్తాం డైరెక్ట్ మెయిన్ ఫంక్షన్ మనకి రాయడం మనకు కంపల్సరీ కాబట్టి రాసి మనకు మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మన ఫంక్షన్ అంతా ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ జస్ట్ ఏంటంటే దాని నేమ్ ఒకటి ఇచ్చుకుని ఇక్కడ వదిలేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం రాస్తాం మన ఫంక్షన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ రాస్తాం. ఓకే, మనం ఏం తీసుకున్నాం ఏమి రిటర్న్ చేయం కాబట్టి వాయిడ్ ఎడిషన్ అని తీసుకున్నామండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎటువంటి పారామీటర్స్ అనేది ఇక్కడ లేవు కాబట్టి మన ప్రోగ్రామింగ్ అంతా మనం ఈ ఫంక్షన్లో రాసేస్తాం. ఓకే, ఇంట్ ఏ కమ బి కమ సి. సో ప్రింట్ఎఫ్లో ఎంటర్ ఏ కమ బి. సో ఏబిని ఎంటర్ చేసాము. స్కాన్ఎఫ్లో ఏబిని స్కాన్ చేసి దానికి అడ్రస్ అనేది అసైన్ చేసామండి. ఓకే, అడ్రస్ అనేది అసైన్ చేసాం. సో నెక్స్ట్ ఏం చేసామంటే సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చేసాం. సో సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాము. నెక్స్ట్ ఏంటంటే ప్రింట్లో ఎడిషన్ ఈజ్. సో ప్రీవియస్కి దీనికి ఒకసారి మనం కంపేర్ చేస్తే మనకి అర్థమైపోతుందండి. అంటే నో రిటర్న్ టైపు నో ఆర్గ్యుమెంట్స్ అంటే మనం ఎక్కడెక్కడ చేంజెస్ చేసామని. సో ఎడిషన్ ఈజ్ అని పెట్టి ఓకే దిస్ ఈజ్ ది ప్రోగ్రామ్. సో మనం ప్రీవియస్గా ఏం చేసాము మెయిన్ ఫంక్షన్లోని స్టేట్మెంట్స్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ మనకి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఫంక్షన్ కాల్ చేసాం, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి మన ఫంక్షన్ అనేది అక్కడ కాల్ చేసాం. సో ఇక్కడ కూడా మనం ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేదండి. ఓకే, సో జస్ట్ ఈ ప్రోటోటైప్ అనేది ఇచ్చంటే ఏంటంటే మనం ఎడిషన్ అనే ఫంక్షన్ కాల్ చేయం. సో ఏమవుతుంది కాల్ ప్రోగ్రామ్ అవుతుందండి. కాలింగ్ ప్రోగ్రామ్ ఏమవుతుంది మనకి ఈ ఫంక్షన్ అవుతుంది. సో ఇది కాల్ ప్రోగ్రామ్ ఏదైతే కాల్ చేస్తుందో దాన్ని కాల్ ప్రోగ్రామ్ అంటాము. దేన్ని అయితే కాల్ చేస్తుందో ఏదైతే కాల్ చేయబడుతుందో దాన్ని ఏమంటామంటే కాలింగ్ ప్రోగ్రామింగ్ అని కాల్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వాయిడ్ అనేది పెట్టాం నో రిటర్న్ టైప్. సో ఎడిషన్ ఎందుకు వచ్చింది మనకి ఫంక్షన్ నుంచి మెయిన్ ఫంక్షన్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ప్రోగ్రామ్. సో మెయిన్లోకి వచ్చిందండి. ఇక్కడ ఎడిషన్ అనే ఫంక్షన్ మనకు కనిపించింది. సో ఎడిషన్ అనే ఫంక్షన్ కనిపించినప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళిపోవాలి. ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నావో స్టేట్మెంట్స్ అనేవి మనం ఏం చేయాలంటే ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఎగ్జిక్యూట్ చేసాం. సో చేసినప్పుడు ఏంటంటే ఎడిషన్ అనే ఫంక్షన్కి వచ్చేసాం. సో ఇక్కడ వాయిడ్ అంటే ఏంటంటే ఏమీ రిటర్న్ చెయ్యక్కర్లేదు అని చెప్పింది. సో ఏంటంటే ఇంటి ఏ కమ బి సి తీసుకున్నాం. సో ఏంటంటే ఏబిసి అనేది మనం తీసుకున్నాము, ఏబిసిని స్కాన్ చేసాం. సో ఈ స్టెప్స్ అనేది మనకి కామన్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాము సి అనేది ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాం ఏ ప్లస్ బి అనేది ఇక్కడ ఇచ్చేసాం డైరెక్ట్గా. ప్రీవియస్గా ఏం చేసాము సి ఈక్వల్ టు ఎడిషన్ ఆఫ్ ఏ కమ బి అని ఇచ్చాం. అంటే ఆర్గ్యుమెంట్స్ అన్ని ఫంక్షన్ పాస్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ టైప్ అంటే ఎక్కడున్న కోడింగ్ అక్కడే ఉంటుందండి.
ఓకే, ఎక్కడ ఉన్న కోడింగ్ అక్కడ ఉండి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నేను ఏం చెప్పాను, నో రిటర్న్ టైప్ అన్నప్పుడు ఏం చెప్పాను, మనం ఏ ఫంక్షన్లో అయితే మనకి ప్రోగ్రామింగ్ ఉంటుందో ఆ ఫంక్షన్లోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో మెయిన్ ఫంక్షన్లోకి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రీవియస్గా ఏం చేసాం, మళ్ళీ మెయిన్ ఫంక్షన్కి వచ్చి రిటర్న్ జెడ్ అనేది మళ్ళీ మెయిన్ ఫంక్షన్కి తీసుకొచ్చాం మనం. సో ఒకసారి మీరు కాన్సన్ట్రేషన్గా ఏంటో మనకి చాలా ఈజీగా ఉంటుందండి. సో మెయిన్ ఫంక్షన్కి జెడ్ అనేది తీసుకొచ్చాం ప్రీవియస్గా. సో ఇక్కడికి వచ్చేసినప్పటికి ఏంటంటే ఇక్కడ ఏమీ లేదు, ఇంకా ప్రింట్ చేయడానికి ఏమీ లేదు కదా. సో ఏంటంటే మొత్తం ప్రాసెస్ అంతా ఈ మెయిన్ ఫంక్షన్లోనే జరుగుతుంది. ఓకే, సి ఈక్వల్ టు a+b ప్రింట్ ఆఫ్ ఎడిషన్ ఈజ్. సో ప్రీవియస్గా మనం ఏం చేసాము, దాన్ని ఇది మెయిన్ ఫంక్షన్లో రాసాము. ఇక్కడ ఏం చేసాము ఏంటంటే ఇంకా మెయిన్కి ఏమీ రిటర్న్ చేయదు కదా. సో మెయిన్కి ఏమీ రిటర్న్ చేయనప్పుడు మనకు ఆన్సర్ ఎలా వస్తుంది. సో ఆన్సర్ కంపల్సరీ కాబట్టి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్లోనే మనకి ఆన్సర్ వచ్చేసి ఇలాగ మనకి ప్రోగ్రామింగ్ అనేది రాసుకుంటామండి. సో ఏంటంటే ఇది ఒక టైప్ అంతే. ఇన్ కేసు మనకి ఇష్టమైతే ఇటువంటి టైప్ రాసుకుంటాము, లేకపోతే మనం మెయిన్ ఫంక్షన్లో రాసుకుంటాం. ఇంకా ఏంటంటే నాకు ఫంక్షన్స్ వద్దు అనుకుంటే ఏంటంటే మనకి మొత్తం అంతా కోడింగ్ అంతా మెయిన్ ఫంక్షన్లోనే రాసేసుకోవచ్చు. సో ఏంటంటే ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తున్నామని చెప్పాడు, మాడ్యులర్గా ఉంటుంది కాబట్టి మనకి డీబగ్గింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి రీయూజబిలిటీ కూడా ఉంటుంది. అంటే ఎన్నిసార్లు కావాల్స్తే అన్నిసార్లు అనేది మనం దీన్ని కాల్ చేయొచ్చు అని చెప్పాడు. సో ఇటువంటి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మన ఫంక్షన్ అనేది ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ది ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్ అండ్ నో ఆర్గ్యుమెంట్ అండి. సో నో ఆర్గ్యుమెంట్ అన్నప్పుడు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎటువంటి టైప్ అనేది రిటర్న్ చేయడం లేదు. సో దీనికి సింబల్ ఏం చెప్పుకున్నాం మనం, వాయిడ్. సో మనం ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని నో రిటర్న్ టైప్ వచ్చినప్పుడు వాయిడ్ పెట్టేస్తాము. నో ఆర్గ్యుమెంట్ వచ్చినప్పటికి ఏంటంటే మనం ఈ విధంగా ఎంటీ బ్రేసెస్ అనేది పెట్టేసి ఎంటీ పెరాన్సిస్ అనేది పెట్టేసి వదిలేస్తాం. సో మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి బికాస్ ఆఫ్ ఎందుకంటే మనకి నెక్స్ట్ వచ్చి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లు ఉంటాయి. బట్ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఒక ప్లేస్లో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఒక ప్లేస్లో మనకి రిటర్న్ టైప్ ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే మనకి ఇవే చేంజ్ అవుతూ ఉన్నాయి కదా, రిటర్న్ టైప్ ఒకసారి ఉంటుందో ఒకసారి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో ఇవి ఏంటంటే కాంబినేషన్ చేసామండి మనం రిటర్న్ టైప్ని ఆర్గ్యుమెంట్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ ఏంటంటే మనకి ఫంక్షన్ అనేది నో రిటర్న్ టైప్ అండ్ నో ఆర్గ్యుమెంట్స్. ఓకే, నో రిటర్న్ టైప్ ఏమీ లేదు అంటే మనకి రిటర్న్ టైప్ ఏమీ అక్కర్లేదు కాబట్టి మనకి ఏం కావాలనుకుంటున్నాం, వాయిడ్ అని తీసుకోవాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్ నో ఆర్గ్యుమెంట్స్ కాబట్టి మనం పెరాన్సిస్లో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వం. సో రిటర్న్ టైపు లేదు, ఆర్గ్యుమెంట్స్ లేవు. ఇన్ కేసు ఆర్గ్యుమెంట్స్ లేవనుకోండి మన ఫంక్షన్లో రాసుకోవచ్చు, బట్ రిటర్న్ టైప్ లేకపోతే మనకి ఆన్సర్ ఎలా వస్తుంది. కాబట్టి ఏంటంటే రిటర్న్ టైప్ అనేది మస్ట్గా ఏం చేస్తుందంటే మనకు మెయిన్ ఫంక్షన్కి అనేది వెళ్తుంది. ఓకే, రిటర్న్ టైప్ మస్ట్గా మన మెయిన్ ఫంక్షన్కి వచ్చే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఇటువంటి రిటర్న్ టైప్ లేనప్పుడు అంటే మెయిన్ ఫంక్షన్లో మనకు ఆన్సర్ ఎగ్జిక్యూట్ అవ్వడం లేనప్పుడు మనకు మరి ఆన్సర్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలండి. సో కాబట్టి అటువంటి అవైలబిలిటీ లేదు కాబట్టి మెయిన్ ఫంక్షన్కి వచ్చే మనకు ఆన్సర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఏదైతే ఫంక్షన్ తీసుకున్నామో ఆ ఫంక్షన్లోనే ఆన్సర్ అనేది ఎగ్జిక్యూట్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్. నో ఆర్గ్యుమెంట్స్ కాబట్టి మనం ఏం చేస్తాం, ఫంక్షన్లో జస్ట్ దాని యొక్క నేమ్ ఒకటే ఇస్తాం. నెక్స్ట్ దాంట్లో ఉన్న యాక్షన్ అంతా అంటే ప్రాసెస్ అంతా ఏం చేస్తామంటే మనం ఫంక్షన్లో ఇచ్చుకుంటామండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్. సో రిటర్న్ టైప్ ఉండదు బట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, మనం ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవచ్చండి. నో ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ లేకుండా జస్ట్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ ఉండేటట్టు మనం చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ టైప్ యొక్క సింటాక్స్ అనేది మనం టుడే చెప్పేసుకోవచ్చండి. సో ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ టైప్ అంటే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, రిటర్న్ టైప్ అనేది ఉండదు. ఓకే, రిటర్న్ టైప్ అనేది మనకి ఉండదు. సో ఇక్కడికి వచ్చి ఏంటంటే మనకి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, రిటర్న్ టైప్ ఉండదు. సింటాక్స్. సో టుడే ఏంటంటే మనం జస్ట్ సింటాక్స్ కోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, మనకి మెయిన్ ఫంక్షన్ ఉంటుందండి. మెయిన్ ఫంక్షన్లో ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తాం, ఫంక్షన్ అనేది డిఫైన్ చేస్తాం.
ఫంక్షన్ అనేది డిఫైన్ చేసి మనం ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్స్ అనేది మనం పాస్ చేస్తూ ఉంటామండి. సో ఆర్గ్యుమెంట్స్ మనకి ఎన్ని కావాలితే అన్ని, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 ఇలా మనం పాస్ చేసాం. సో ఏమంటున్నాడు, ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయమంటున్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే నో రిటర్న్ టైప్ అంటున్నాడు. మనం ఏం చెప్పుకున్నాం, రిటర్న్ టైప్ అనేది లేనప్పుడు మనకి ఫంక్షన్లోనే మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఆన్సర్ అని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఇంకా ఏమన్నా రాయడానికి ఇంకా యూజ్ లేదు కదా. మెయిన్ ఫంక్షన్లో మనకు రిటర్న్ అవ్వనప్పుడు ఇక్కడ మెయిన్లో ఇంకా రాసినా మనకి యూజ్ లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే జస్ట్ ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ ఒకటే రాసామండి. ఓకే, రాసిన తర్వాత ఏంటంటే మన ఇంప్లిమెంటేషన్ అంతా ఫంక్షన్లో ఉంటుంది. సో ఫంక్షన్ ఏదైతే తీసుకున్నామో ఆ ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ ఇక్కడ వస్తాయి. అకార్డింగ్ టు దిస్ ఫంక్షన్, ఈ ఫంక్షన్లో ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో ఆర్గ్యుమెంట్స్ మీద మనం బేస్ చేసుకుని ప్రీవియస్గా ఇక్కడ ఏబీ అని ఇచ్చాము. ఎడిషన్ ఆఫ్ ఏబీ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నాము, ఇంట్ ఆఫ్ XY తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనకి నో రిటర్న్ టైప్ కాబట్టి మనం ఏం చేస్తామంటే మొత్తం అన్ని స్టేట్మెంట్స్ కూడా మనం ఇక్కడే ఎగ్జిక్యూట్ చేసేస్తామండి. ఓకే, మొత్తం అన్ని స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాము. నో విత్ ఆర్గ్యుమెంట్స్, నో రిటర్న్ టైప్. సో ఆర్గ్యుమెంట్స్ కాబట్టి మనం ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాము. ఈ ఆర్గ్యుమెంట్స్తో మనం ఇక్కడ కాల్ చేసాము. ప్రీవియస్గా ఏం చేసాం, మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేవు, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేవు. బట్ ఏం చేసాం, మనం ఫంక్షన్లోనే మొత్తం అన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కాబట్టి ఏం చేసామంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉండేటట్టు మనం తీసుకున్నాము. సో రిటర్న్ టైప్ లేదు కాబట్టి మనకి ఏంటంటే కన్ఫామ్గా ఫంక్షన్లోనే మనకి అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో స్టూడెంట్, దిస్ ఈజ్ ది టుడే క్లాస్. నెక్స్ట్ ఏంటంటే దీనికోసం మనం ప్రోగ్రామింగ్ తెలుసుకున్నాక మనకి నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న 2 టాపిక్స్ కోసం కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.